వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. భారత చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా అరుదుగా వచ్చే చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా ఖచ్చితంగా టాప్ లో ఉంటుంది. సాధారణంగా మనం ఏదైనా ట్విస్ట్ గురించి మాట్లాడేటప్పుడు పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇది అని అంటుంటాం. అంతలా పోకిరి కథ జనాల హృదయాల్లో గుర్తుండిపోయింది. టాలీవుడ్ లో ఎన్ని ఇండస్ట్రీ హిట్లైనా ఉండొచ్చు, రావచ్చు, కానీ నెగటివ్ టాక్ తో కల్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ఏదంటే అది పోకిరి సినిమానే. అప్పట్లో ఈ సినిమా ఒక పెద్ద సునామీనే సృష్టించింది. అప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి సినిమాల రికార్డులను బద్దలు కొట్టాలంటే అది కత్తి మీద సాము. అలాంటిది ఆయన ఇంద్ర సినిమా రికార్డులను పోకిరి డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చింది. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ రికార్డులను ఈ సినిమా గుర్తు చేసింది. ఎన్టీఆర్ తర్వాత కృష్ణ నెంబర్ 1 హీరోగా టాలీవుడ్ ని ఏలాక తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి పొందారు. అలాంటి మెగాస్టార్ సృష్టించిన చరిత్రని మళ్ళీ కృష్ణ తనయుడు మహేష్ బాబు తిరిగి రాశారు. అది 2006 ఏప్రిల్ 28. మహేష్ బాబు హీరోగా పోకిరి సినిమా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. అప్పటికి పూరి జగన్నాథ్ సూపర్ 143 లాంటి 2 ఫ్లాప్లను అందుకున్నారు. అలాంటి పూరి దర్శకత్వంలో అసలు పోకిరి వచ్చినట్లు కూడా పెద్దగా ఎవరికీ తెలియలేదు. మెల్లగా మొదటి రోజు సినిమా చూసిన వాళ్ళంతా ఇదేం సినిమారా బాబు అని నెగిటివ్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సినిమా టైటిల్ విషయంలో విమర్శలు చేశారు. అలా విడుదలైన వారం పాటు ఫ్లాప్ టాక్ తోనే సినిమా నడిచింది. కానీ వారం తర్వాత సినిమా టాక్ మొత్తం మారిపోయింది. ఫ్లాప్ అన్న ప్రతి ఒక్కరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాక మహేష్ బాబుకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించి పెట్టింది. అప్పటిదాకా కృష్ణ కొడుకు మహేష్ బాబుకి తన తండ్రిలాగా మాస్ ఇమేజ్ రాదని, మహేష్ బాబు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే సెట్ అవుతాడనే ముద్రని ఈ సినిమా తుడిచేసింది. మహేష్ ని సూపర్ స్టార్ ని చేస్తూ తన కెరీర్ లో ఒక మరిచిపోలేని మైలురాయి అయింది. అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలెంట్ ను కూడా ఇండస్ట్రీకి మరోసారి చాటి చెప్పింది. పోకిరి సినిమా హైదరాబాద్ అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ, మాస్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, రొమాన్స్, కామెడీ అన్నీ కలిపి అసలైన కమర్షియల్ ప్యాకేజీగా రూపొందింది. ఒక కమర్షియల్ సినిమాకి ఈ సినిమా ఓపెన్ బుక్ లాంటిది. ఈ సినిమా చాలా మంది దర్శకులను ప్రభావితం చేసింది. అప్పటిదాకా పొడవాటి డైలాగులు ఫేమస్ అయ్యేవి, కానీ ఈ సినిమా ఆ ట్రెండ్ ని మార్చేసింది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆ రోజుల్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. పోకిరి కథలో పండుగాడు అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడు. డబ్బు కోసం ఏ పనైనా చేసే కిల్లర్ గా చూపిస్తారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పండుగాడు పోలీస్ అని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ఆ ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మిగతా సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రపంచనం సృష్టించింది. ఈ ట్విస్ట్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా టాప్ క్లాస్ గా ఉండడంతో సినిమా కొంచెం కూడా బోర్ కొట్టించదు. చివరి వరకు థ్రిల్, సస్పెన్స్, ఎమోషన్ అన్నీ కలిసి కథను పూరి జగన్నాథ్ తన మార్క్ డైరెక్షన్ తో అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. మహేష్ నటన, యాటిట్యూడ్, ఫైట్స్ తో పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. మహేష్ ఎంతలా నటించాడంటే ఈ సినిమా ఆయన కోసమే పుట్టింది అనేంతలా పర్ఫార్మెన్స్ చేశారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ ని పూర్తిగా డామినేట్ చేసి నటించాడు మహేష్. ఈ సినిమాకు ముందు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు, కానీ ఈ సినిమాతో మళ్ళీ టాప్ డైరెక్టర్ అయ్యారు. పండుగాడు క్యారెక్టర్ లో మహేష్ చూపిన మాస్ అపీల్ అప్పట్లో అభిమానులను థియేటర్లకు పరుగులు తీయించింది. అలాగే ఆయన స్వాగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాని మిగతా ఇండస్ట్రీలలో ఉన్న టాప్ హీరోస్ రీమేక్ చేశారు. కానీ ఎవ్వరు కూడా మహేష్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. అలాగే పోకిరి విజయంలో మణిశర్మ సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్స్ అయ్యాయి. పోకిరి పాటల క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం పాటలే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. అందుకే
ఈ సినిమాను ఇప్పటికీ రిపీట్ లో చూసే జనాలు చాలా మందే ఉన్నారు. అలాగే ఇలియానా హీరోయిన్ గా తన గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఆమె అందం, స్టైల్ అప్పటి యువతలను ప్రభావితం చేసింది. అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల అందాన్ని ఐశ్వర్య రాయ్తో పోల్చేవారు. కానీ పోకిరి సినిమా రాకతో ఇలియానాతో పోల్చడం ప్రారంభించారు. ఈ సినిమాతో ఇలియానా తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస అవకాశాలతో, అది కూడా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఊపిరి సలపనంత బిజీ హీరోయిన్ గా అయిపోయింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాతో ఐటెం సాంగ్స్ ట్రెండ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటికింకా నా వయసు పాటతో ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ ని షేక్ చేసింది. అప్పుడు ముమైత్ ఖాన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎగబడేవారు. అలా ఈ సినిమా మహేష్ ని టాప్ హీరోగా, పూరిని టాప్ డైరెక్టర్ గా, ఇలియానాని టాప్ హీరోయిన్ గా, ముమైత్ ఖాన్ ని టాప్ డాన్సర్ గా మార్చేసింది. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా కొత్త నటన చూపించాడు. బ్రహ్మానందం, ఆలీ, నాజర్, షాయ్జీ షిండే, అజయ్ ఇలా ప్రతి పాత్రకు సరైన ప్రాముఖ్యత లభించిన సినిమా పోకిరి. ప్రతి క్యారెక్టర్ సినిమాకి తమ వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చింది. అందుకే సినిమా ఎక్కడా స్లో అనిపించకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక రికార్డుల విషయానికి వస్తే ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఈ సినిమా 200కు పైగా కేంద్రాల్లో 100 రోజులు, 65 పైగా సెంటర్లలో 175 రోజులు, 300కు పైగా సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఏరియాల్లో సంవత్సరాల తరబడి ఈ సినిమా ఆడింది. 40 కోట్ల పైగా షేర్స్, 75 కోట్ల పైగా గ్రాస్ వసూలు సాధించి సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడానికి టాప్ హీరోలంతా ప్రయత్నించారు. కానీ ఏ హీరో సినిమా కూడా ఈ సినిమా దరిదాపుల్లో కూడా రాలేదు. ఇక ఇతర సినీ పరిశ్రమలో అనేక భాషల్లోకి రీమేక్ అయి అక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. కానీ పోకిరి సృష్టించిన విధ్వంసాన్ని ఏ రీమేక్ సినిమా సృష్టించలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే పోకిరి సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అప్పట్లో ఈ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకొని లక్షాధికారులైన వారు కూడా ఉన్నారంటే ఈ సినిమా ప్రభంజనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. గట్టమనేని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అయితే పీక్స్ లో ఉండేవి. ఏ థియేటర్లో చూసినా అభిమానుల జాతర జరిగేది. అందుకే పోకిరి ఒక ప్రభంజనం. ఎవ్వరూ చెరపలేని, ఎప్పుడు చెరిగిపోని రికార్డులు పోకిరి సొంతం. టాలీవుడ్ కి బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఎన్ని వచ్చినా కానీ పోకిరి ఆరాని మ్యాచ్ చేయలేవు. టాలీవుడ్ బెస్ట్ ఇండస్ట్రీ హిట్ లో ఏ సినిమా కూడా పోకిరి స్థానాన్ని, పోకిరి సెలబ్రేషన్స్ ని మ్యాచ్ చేయలేవు. అంతలా ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో తన ముద్ర వేసింది. సో ఇది ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.